आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री आनंदमय माता की जय। गुरुदेव दत्त। सद्गुरु शिरडी साईनाथुनि యొక్క అనుగ్రహంతో ఆచార్య కళా భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో గొలగమూడి అవధూత వెంకయ్య స్వామి వారి కృపా కటాక్షాలతో ఈరోజు ఆనందమయ మాత జీవితలోని మాస్టర్ గారు రాసిన అంశాలని మనం వివరించుకోబోతున్నాం. మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున బాబా దగ్గర కలిగిన ఆ దివ్యానుభూతిని పొంది తిరిగి విజ్ఞానానికి వచ్చిన తర్వాత ఆ అనుభూతి అలాగే హృదయంలో పదిలంగా నింపబడి ఉంది. ఆ భావన, ఆ ఆనందానుభూతి నిరంతరం ఉండాలని అప్పుడు మాస్టర్ గారు బాబా పటం తెచ్చి గదిలో ఉంచుకున్నారు. అలా చూస్తూ ఉన్నప్పుడు మన దృష్టిలో అది పటం మాస్టర్ గారికి బాబా యొక్క సజీవ స్వరూపం. అది చూస్తున్న కొద్దీ మాస్టర్ గారికి తను స్త్రీలో ఎటువంటి అనుభూతి పొందానో అటువంటి అనుభూతి ప్రతి క్షణము అలాగే ఉందట కొన్ని మాసాల వరకు. కాలాంతరంలో అది మరుగున పడిపోతున్నప్పుడు అంటే ఏదైనా కాస్త తగ్గుతూ వస్తుంటుంది కదా మనకి, ఆయనకి కాదు. అందుకోసం ఆయన పారాయణ చేయడము. ఆ తర్వాత రెండవసారి షిరిడి వెళ్ళినప్పుడు బాబాను కోరాడు, మీలాంటి మహాత్ముని దర్శించలేకపోయాను, అటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించండి అని కోరినప్పుడు మాస్టర్ గారు తీరిక సమయాల్లో తీరిక చేసుకుని అనేక మంది మహాత్ములను దర్శించారు. అందులో ఆనందమయ మాత గారు ఒకరు. ఆనందమయ మాత గారిని మొట్టమొదటి దర్శించిన తర్వాత మళ్ళా తిరిగి ఆ దర్శనం పొందాలని అమ్మగారిని కోరడం, అమ్మగారు అనుగ్రహించడం జరిగింది. కానీ అది జరుగుతుందని మాస్టర్ గారికి నమ్మకం లేదు. ఎందుకంటే అప్పటికే ఆనందమయానికి 80 సంవత్సరాలు పైబడి వయస్సు. ఆమె ఎక్కడుంటారో తెలియదు, తను ఎక్కడ ఉంటానో తెలియదు, ఎవరు మాస్టర్ గారు కూడా. కాలచక్రం అలా కాలంతో తిరుగుతున్నప్పుడు 1969లో ఢిల్లీలో నుంచి మాస్టర్ గారు విద్యానగర్ కాలేజీలో చేరాడు. చేరిన తర్వాత సెలవుల సమయంలో అనేక మహాత్ములను దర్శించడం, అనేక దక్షతలు దర్శించడంతో కాలం ఎంతో మధురంగా గడిచిపోతుందట. ఆ పదం మాస్టర్ గారు రాస్తుంది. ఆయన రాసిన ప్రతి ఒక్క పదంలో కూడా అనుభూతి ఉంది, అనుభవం కాదు. ఆ అనుభూతి ఉండడం వల్లనే ఆ పదానికి, ఆ వాక్యానికి అంతటి శక్తి ఉంది. కాలం అంతా కూడా మధురంగా గడిచిపోయింది. అంటే ఏంటి, ప్రతి క్షణం కూడా లోటు అనేది కనిపించడానికి నిరంతరం ఆనందాశయంతో ఉండగలిగారు. అంటే ఏంటి, నిరంతరము మహాత్ముల దర్శనము, పారాయణము, సత్సంగము. అంటే ఏంటి, తీరిక లేకుండానే ఆయన జీవితం గడిచింది. తీరిక అనిపించినప్పుడే మనసుకు అలసట అనిపిస్తుంది, తీరిక లేనప్పుడు మనసుకు అలసటే అనిపించదు. అందుకని మధురంగా గడిచిపోతూ ఉన్నాను. కొంతకాలం గడిచిన తర్వాత మాస్టర్ గారు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ పాత ఒక విద్యార్థి వచ్చి మాస్టర్ గారిని కలిసినప్పుడు, మాస్టర్ గారు నేను పూనాలో ఉన్నాను, వివాహం చేసుకున్నాను, మీరు ఇప్పుడు షిరిడీకి వస్తుంటారు కదా, వచ్చినప్పుడు నన్ను కలవండి అన్నారు. మాస్టర్ గారికి లౌకిక సంబంధం, బంధాలు అన్నింటికి చాలా దూరం, అటాచ్మెంట్ చాలా తక్కువగా పెట్టుకునేవాడు. ఎందుకంటే అలా తరిచి తీర్చుకొని ఇచ్చాడు. ఆ బంధం దేనికి దారి తీస్తుందో, తన ఉద్దేశం ఏంటి, తను తీవ్రంగా తపస్సు చేసి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ ఏదో ఆనందానుభూతి పొందాలని మాస్టర్ గారికి సంకల్పం భాగం. నేను ఎవరింటికి పోనాయి, నేను రాను అని మాస్టర్ గారు చెప్పలే విద్యార్థికి. మనమైతే నేనే చెప్తాను, నేను సాధన చేసుకుంటానయ్యా, నేను ఎవరింటికి పోనయ్యా, ఎవరింటికి రానయ్యా అని చెప్తాను. మాస్టర్ గారు ఎవరి మనసు నొప్పించకుండా అలాగే వీలుంటే వస్తారన్నాడు.
చూడండి ఆ మాట్లాడే తీరి విధానం నేర్చుకోవాల్సింది. నిజంగా మాస్టర్ గారి స్థితి పక్క పక్కన పెడదాం. ఊరికే నాకు సత్సంగాలు చేస్తే ఎవరైనా ఫోన్ చేసిన నాకు తిరిగి లేదని అంటాను నేను. ఏదో ఇక్కడేదో తెగ పోసేసినట్టుగా పిలుస్తుంటారు అమ్మని. అబ్బా నాకు తిరిగి లేదంటాను. వాడు మనసు నొచ్చుకుంటుంది. ఇప్పుడు దానికి సమాధానం మనకి. తర్వాత మాస్టర్ గారు షిరిడీకి వెళ్ళడం. షిరిడీకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు 108 దర్శనం చేసిన తర్వాత అక్కడున్న బాబాతో సన్నిహితంగా ఉన్న వాళ్ళతో అనుభవాలు సేకరించడం. ఇలా చేస్తూ ఉండగా ఒకసారి ఎందుకో ఆ విద్యార్థి గుర్తొచ్చాడు. షిరిడీలో ఒకరోజు వస్తాను, ఏదో మీకు గుర్తొచ్చింది అంటే రమ్మని చెప్పాడు కదా అని స్పృహలోకి వచ్చిందట. ఆ రోజు ఎందుకో ఏ పని చేసినా గజిబిజిగా ఉంది. ప్రదర్శన చేసినా గజిబిజిగా ఉంది. ద్వారకామాలకు వచ్చినా గజిబిజిగానే ఉంది. ఎంతసేపు వెళ్ళకూడదా అనిపిస్తుందట. ఏంటి ఇలా అనిపిస్తుంది అంటే ఏ పని జరగలే. అంటే ఏ పని జరగదంటే మనసులో భావన ఏది ముందుకు పోవాలి. స్తబ్దుడుగా ఉండడము, దాని గురించి ఆలోచన జరుగుతూ ఉందన్నమాట. సరే ఎందుకు ఇంత వచ్చింది మనసు దగ్గర తిరుగుతున్నప్పుడు ఒకసారి పోయి సరిపోదా? ఎందుకు ఆ వికల్పాలతో మనం ఇలా ఎందుకు కూర్చుని ఉండేది? అందుకంటే ఒకసారి పుణ్య వెళ్ళేసి కలిసి సరిపోతుంది కదా అని ప్రేరణ కలిగింది. ఒకటే ముందు ప్రేరణకర్త భగవంతుడు అనే విషయాన్ని నిరంతరం గుర్తించుకోవడానికే బాబా అల్లా మాలిక్ అని చెప్పడం. మళ్ళీ ఏం చెప్పాడు? సరే ఒక్కటే మార్గం అనిపించింది. సరే మరుసటి రోజు బయలుదేరేశాడు. పూనా చేరాడు. అడ్రస్ ప్రకారంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు అవి తెలియ ఆఫీస్కి వెళ్ళి ఉన్నాడు. సండే అయితే ఆదివారం అయితే ఉండేవాడు. సోమవారం పోయినాడేమో మాస్టర్ గారు, లేకపోతే ఇంకే వారం పెట్టారేమో. వెళ్తాను తలుపు తీశారు. ఆ ఇళ్ళలో వచ్చేది మొదలే ఊరు కాని ఊరు. ఏది వాళ్ళకి హిందీ భాష. మాస్టర్ గారు ఆ ఇళ్ళని ఎప్పుడు చూడలేదు. కొత్తగా పెళ్ళి అనమాట. ఆయన చూస్తే ఆమె పెద్దగా చూస్తుంది. ఆయన లేరండి అనేటప్పటికీ మాస్టర్ ఆయన క్లారో ఉంటాడు. ఇంకా సరే ఆ పని చూశారు. సరే అమ్మ సంచి పెట్టుకో లోపల, నేను సాయంకాలం వస్తాను అని అలా బజారుకు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ గడపాలి? సినిమా షికార్లు అంటేనా నాకు దూరం. అది కూడా అసలు మాస్టర్ గారు. సినిమా షికార్లు కూడా నాకు అది దూరం, అసహ్యం. ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ అలా పోతుంటే ఆ పూల దుకాణం, పండ్ల దుకాణం కనబడింది. సరే పూలు కనబడితే మనకైతే వేరే గుర్తు వస్తుంది. మాస్టర్ గారు మహాత్ములు గుర్తొస్తారు. అది తేడా. ఆ చూస్తేనే ఆ పూల దుకాణానికి వెళ్తానే అక్కడ సాయిబాబా, అక్కలకోట మహారాజు, గజానన్ మహారాజు ఆ పటాలు పెట్టుకొని ఉన్నారు. ఆ పూలంగటిలో దర్శనం కలిగింది. ఒక త్రిమూర్తుల దర్శనం లాగా. సంకల్పం ఉండాలే కానీ అన్ని పూలంగలు ఉంటాయి, దృష్టి పడాలి కదా. అంటే మన సంస్కారాల నుంచి ఆ అంగడి మీదే దృష్టి పడింది మాస్టర్ గారికి. ఎందుకంటే నిరంతరం తపన. వెళ్తాను అడిగాడు, ఇక్కడ మహాత్ములు ఉన్నారయ్యా, ఇంత పొలంలో చూస్తుంది కదా అని ఇలా యగాదిగా చూశాడంట. మనకి పొలంగట ఆయన మా యగాదిగా చూశాడట. వీడు ఎందుకు అడుగుతున్నాడు? ఎగతాళిగా అడుగుతున్నాడా లేదా పడాలు పెట్టుకున్నాడు కాబట్టి దానికి అనుకున్న ఆ భావం ఉండొచ్చేమో. అలా చూసిన తర్వాత ఒక మాట అన్నాడు. మాట్లాడు అంగడి మనిషి పరీక్షగా నా ముఖంలో చూశాడట. ఎందుకు మాట్లాడు? ఆ పదం రాశాడంటే మనం ఆలోచించాలి. అంటే ఏంటి? ఆ వ్యక్తికి చెప్దామా వద్దా అనిపించిందేమో. అలా చూసి ఇక్కడ గుణవన మహారాజు యోగకుమారు ఉన్నారను, ఎందరో ఆయన్ని దర్శిస్తుంటారు. ఆయన సాక్షాత్తు భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అని చెప్తుంటారు. నువ్వు వెళ్ళి వారిని దర్శించుకో అని ఒక అడ్రస్ చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ వెళితే నా గుణవన ఆశ్రమం పేరు వాసుదేవ నివాస్. ఆ పదం లేకుండా వాసుదేవ నివాస్ ఆశ్రమం పేరు. వాసుదేవుడు అంటే ఎవరు? మహావిష్ణువు, అనంతుడు నివాసించే స్థలం.
అంటే ఇక్కడ గుణవన మహారాజు అనంతరం చెప్పడం ఉద్దేశం కాదు. ఇక్కడ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు, అనంతుడు. కాబట్టి ఆ ఆశ్రమం అణువణువునందు కూడా వారి యొక్క ప్రభావం ఉండి ఉంటుంది అనే భావనతో ఆ నామం దానికి వచ్చిందేమో. ఇది మన భావన మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్క పదంలో ఉన్న అంతరార్థాన్ని, ఆంతర్యాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. మాస్టర్ గారు అదే చెప్పారు, బాబా అదే చెప్తున్నాడు. నువ్వు ఏదైనా చూడు, అది భగవత్ సంపద అనుసంధానం చేసుకునే విధంగా చూసుకుంటారా. చెడులో కూడా చూడవచ్చు, భగవంతు దర్శించవచ్చు. ఇది కాలాసంగా అయితే అర్థమవుతుంది. ఒకడు వైశ్యుడు, లేకపోతే వ్యాపారం కిరాణా కొట్టు. కిరాణా కొట్టు సంఘానికి పూజ చేయాలి, టైం షాపులో ఉన్నాడు, ఎవరు రాలేదు. వెంటనే ఏం చేశాడు, శివుని పూజించాడు అలవాటు. సాయంత్రం 6 అయింది. ఆరాధన చేశాడు. మామూలుగా ధాన్యం కొలుస్తున్న చిన్న చిట్టి మారి ఉంటుంది, దాన్ని బోధించాడు. అదే శివుడిని భావించాడు, శివాసనం చేశాడు. అంటే ఇక్కడ భావం వచ్చిందా లేదా? అలాగా ఏది చూసినా ఆ భావన ఉంటే, ఏ భావన? భగవంతత్వం ఉండాలని వ్యాపించిన ఉన్న భావన కానీ ఉంటే స్థలంతో పని లేదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అందుకే చూడగలిగితే అంతటా రాముడు ఉన్నాడని బాబా చెప్పాడు. చూడగలిగితే ఆ విషయాన్ని మనం అవగాహన చేసుకుంటూ ఉండడానికి ఇక్కడ మనం వివరించుకుంటున్నాం. అక్కడ వెళ్తానే ఆశ్రమంలో దత్తాత్రేయ మహాత్ముల ఫోటోలు అన్నీ ఉన్నాయట. చూస్తే ఒక పక్కగా ఒక గదిలో కూర్చొని ఉన్నారు. చూస్తే 80 సంవత్సరాల వృద్ధుడుగా ఉన్నాడు, చాలా బక్క పల్చగా ఉన్నాడు. ఆయన చూడగానే ఆ దేశ ఆచారానుసరించి చూడండి, ఆ దేశ ఆచారానుసరించి పండ్లు పూలు సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను. ఇక్కడ ఆ దేశ ఆచారానుసరించి అని పదవాడంటే మనం ఎక్కడికి వెళితే, ఏ ప్రదేశానికి వెళితే ఆ ప్రదేశం ప్రకారంగా ఆచార ప్రకారం నడుచుకోగలగాలి. అంతేగాని మేము ఇలా చేస్తామండి, ఇలానే చేస్తాము అని చెయ్యకూడదు. అర్థమనుకుంటున్నా. వాళ్ళ ఆచారాలు మనకు తెలియాలి కదా, వాళ్ళ ఆచారాలు మనకు తెలియాలి కదా. ఎక్కడ దేశ కాలానుసరించి ఆ ఆచారాన్ని మనం పాటించాలి. దేశావేష్ బాగా పెడతాడు కదా, ఏ దేశాల నుంచి ఆ వేషం వేసుకుంటున్నాము. జైషాదేశ్ వైశావేష్ అన్నాడు. ఆ ఆచారాన్ని మనం దాన్ని పాటించాలి, మన ఆచారాన్ని ప్రవేశపెట్టకూడదు. ఇక్కడ మహర్షి గారు ఒక పదం రాశాడు, ఒక వాక్యం రాశాడంటే దాని ఎంతో అర్థం నిగూఢంగా ఉంటుంది. ఆ దేశ ఆచారాల నుంచి పండ్లు పూడి తీసుకుని ఆయనకి సమర్పించి నేను సాష్టాంగ నమస్కారం చేశానని చెప్పాడు భరద్వాజ మహర్షి గారు. గుణవన మహారాజు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆ దేశ ఆచారాల నుంచి అనే పదం మాస్టర్ గారు ఎందుకు రాశారు? నేను వెళ్ళానయ్యా, అని సాష్టాంగ నమస్కారం చేశాను, పూలు కూడా సమర్పించాను అని రాస్తే సరిపోతుంది కదా. మరి ఆ దేశ ఆచారాలను ఎందుకు రాశాడు? ఇట్లా ఆలోచించాలి. అంటే ఏంటి, ఎక్కడికి వెళితే ఆ దేశ ఆచారాలు అనుసరించే మనం ప్రవర్తించవలే. దేశానికి పక్కన పెడదామంటే అసలు ఒక ఇంటికి పోదాం, ఆ ఇంట్లో పరిస్థితులకు అనుకూలంగా మనం నడుచుకోగలుగుతున్నామా? అంతా ఎందుకండి, పెద్దగా అవసరం లేదు. ఆ రోజు వాళ్ళు పాపం నైట్ అన్నం వండుకున్నారు, నేను వెళతానే వాళ్ళు అన్నం పెట్టారు. నేను అక్కడ లేదు తెలుసు కదా, నేను తిన్నండి అన్నం, నేను టిఫిన్ చేస్తానంటే అని అన్న. రాత్రి 10 టైం. ఎక్కడికి వాళ్ళు తేవాలా? పోనీ ఎప్పుడు చేయాలా? వాళ్ళ మనసు నొచ్చుకోదా? అర్థమైంది లేదు. అంటే ఇంకా చెప్పాలంటే ఎక్కడ పరిస్థితి అక్కడ అడ్జస్ట్మెంట్ అని నేర్చుకోండి. ఈ గొడవను మనం పరిశీలించాలండి. అలా కాకుండా మన మెహర్బాన్ చాటుకోవడం, అది ఎంత మేరకు సబబు అని ఆలోచించాలి. ఇక్కడ అర్థమైన భావించుకుంటున్నాం. ధ్యానం యోగాసనం తర్వాత చూద్దాం.
ఒకరింటికి పోవచ్చు, లేదా ఇంకో ప్రదేశానికి పోవచ్చు, అక్కడ పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవాలని చెప్పడమే దీని ఉద్దేశం అండి. అందుకని మాస్టర్ గారు ఆ ఆచారం నుంచి నేను అలా చేశానన్నాడు. అయిన తర్వాత మాస్టర్ గారికి ఏమో భాష రాదు, ఆయనకి ఇంగ్లీష్ వచ్చట. ఎవరికి? గులాం మహారాజు గారికి. వెంటనే సేవకులు చెప్పారు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి అని. వెంటనే ఒక అతను తర్జుమా చేసి ఒకటి వచ్చి, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు, నేను స్వామి చెప్తానులే అంటే, సరే. మాస్టర్ యొక్క జీవితము, ఆయన అన్వేషణ కొంత పరిచయం చేసుకుంటూ చెప్పాడు. చెప్పిన తర్వాత మాస్టర్ గారికి అఖండానంద స్వామి నైమిషంలో ఒక మాట చెప్పుకున్నాడు. ఏమని? సజీవైన మహాత్ములు మాత్రమే పరిపూర్ణంగా గురుస్వరూపము, సమాధైన మాత్రం వాళ్ళు మన గమ్యాన్ని చేర్చలేరు అని అఖండానంద స్వామి నైమిషాలు చెప్పుకున్నారు. అది గుర్తొచ్చింది మాస్టర్ గారికి. వచ్చిన తర్వాత మాస్టర్ గారు మొట్టమొదటి నుంచి బాబాని ఆశిస్తున్నాడు. 1963 ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి. అప్పటి నుంచి మాస్టర్ గారికి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడు ఆయన గుర్తుకొస్తున్నాడు, వారే నా గురువేమోనని మాస్టర్ గారికి భావం కలుగుతూనే ఉంది. భగవంతుడు చెప్తాడండి, ఎక్కడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో అదే మనకి గురుస్థానం అని చెప్పుకుంటాడు. అంటే నిశ్చలదంటే మనం కల్పించుకుంటూ వచ్చేది కాదండి. ఆడిపోతే బాగుంటుంది నేను చెప్పాను, ఆడిపోయినా అని చెప్పాడు, బాగుంది అంటాను నేను, నాకు బాగా ఆగిపోయినా కూడా. అప్రయత్నంగా మనసు ఎప్పుడు ప్రశాంతంతో అదే మనకు యోగ్యమైన స్థలము అని పెద్దలు చెప్పారు. ఆ స్థితి మాస్టర్ గారికి కలిగి ఉండాలి. ప్రత్యక్షంగా ఆత్మజ్ఞాన గురువు లభించినది ముక్తి రాదని ఆయన చెప్పుకున్నాడు. ఎవరు? అఖండానంద స్వామి. ఇది మాస్టర్ గారి డౌట్. ప్రత్యక్ష గురువే నీకు ముక్తి లభించగలదు కానీ ఇంక వేరొక సమాజం వాళ్ళు చేయలేరు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గులాం మహారాజ్ గారికి. ఇది నాకు పెద్ద సమస్య. ఇప్పుడు ఏమైనా గురువుని ఎత్తుక్కోవాలా? అది మాస్టర్ గారికి ప్రశ్న. ఇప్పుడు ఆయన మాట్లాడగా ఇవన్నీ చెప్పాలి, తర్జుమా చేసి చెప్పాలి, ఇవన్నీ ఇంగ్లీష్లో చెప్పాడు మాస్టర్ గారికి. ఇలా ఉంది నా పరిస్థితి అని ఆయన చెప్పిన తర్వాత, దయచేసి నాకు ఈ విషయం చెప్పండి అనుకున్నాడు మాస్టర్ గారు. అర్థం వహిస్తున్నాం. ఆయనకి ఇంగ్లీష్ కొద్దిగానే వచ్చు, హిందీనే బాగొచ్చు. ఎవరి గులాం మహారాజ్కి. మాస్టర్ గారు ఇంగ్లీషు. ఈ మాట చెప్పి పక్కన భక్తుడు అప్పుడు, నువ్వు చెప్పినా నేను ట్యాక్సీ చేస్తాను చెప్పాడు. అప్పుడు మాస్టర్ గారు చెప్పిన ఒకటి, నా బహుశా ఒక సమస్య, నేను బాబాని పూజించాను, సేవిస్తున్నాను, నా మనసు ప్రశాంతం ఉంది, ఇంకక్కడ నాకు ఎక్కడ ప్రశాంతం నాకు దొరకలేదు. కానీ ఒక మహాత్ముడేమో ఇలా చెప్పాడు, ప్రత్యక్ష గురువే నీకు ముక్తి ఇస్తాడు, సమాజంలో గురువు ముక్తి ఇవ్వరని చెప్పాడు. కాబట్టి నేను కొత్త గురువుని ఎత్తుక్కోవాలా అని అడిగినప్పుడు మాస్టర్ చెప్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత గులాం మహారాజ్ గారు పక్కన చెప్తున్నాడు, చూడు ఎంత తపన పడుతున్నాడు, ఎంత ఆర్ద్రత కలిగి ఉన్నాడు, గురువు అనుగ్రహం కోసంగా ఎంతగా పాకులాడుతున్నాడో అని చెప్తున్నాడు ఎవరి వాళ్ళకి, భక్తులకి. అవన్నీ ఏమో చెప్పాడు. మాస్టర్ గారు కొద్దిగా అర్థమైంది, కానీ వాళ్ళు మాత్రం అర్థం ఇది చెప్పలే. ఏదో ఆయన పూడాడు కదా, ఆయన పూర్తి నువ్వు మంచి చూడండి నేను చెప్తాను నిన్న, అప్పుడు మేము చూడటం లెక్కైపోతాం కదా. ఇది మన సహజం అన్నమాట. అది మాత్రం చెప్పలేదట, అది కూడా మాస్టర్ గారు రాసుకున్నారు. అంటే మాస్టర్ గారు తెలియదే అనుకున్నారు. మాస్టర్ గారికి హిందీ అర్థమవుతుంది, కానీ చెప్పడానికి మాట్లాడడానికి సరిగా రాదు అంతవరకే. ఆ హిందీ ఆయన చెప్పేది మాస్టర్ గారు అన్నాడు, అది మాత్రం వీళ్ళు చెప్పలేదట. అది చెప్పకుండా ఏం చెప్పారంటే, సాధన లేక తపశ్చరం ద్వారా ఆత్మజ్ఞానాన్ని సాధించుకున్న మహాత్ములందరి విషయంలోనూ అఖండానంద చెప్పిన మాట వాస్తవమే. సాధన లేక తపశ్చర్య ద్వారా ఆత్మజ్ఞానం సాధించుకున్న మహాత్ములందరి విషయంలోనే ఆయన చెప్పింది కరెక్ట్. సాధన చేయకుండా అంటే పూర్వజన్మ సుకృతులతో సమాధి పొందిన తర్వాత, వాళ్ళు అంతదైన తర్వాత వాళ్ళని ఆశ్రయిస్తే ఫలితం ఉండదు, సాధన లేకుండా. కానీ ముముక్షువు సమిధి చేతులు పట్టుకొని స్తోత్రిని బ్రహ్మనిష్ఠుడినైన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తు చెప్పుకున్నాయి. కృష్ణుడు కూడా అలాగే చెప్పుకున్నాడు. కానీ
జన్మతః ఇట్టి సాధన లేకనే పరిపూర్ణుడు సాయినాథుడు. అట్టివారి విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించదు. అటువంటి జన్మతః పుట్టుకతో ఉండి తపశ్చర్యతో పూర్వం సుప్రవర్తన మహాత్ముల విషయంలో ఇది జరుగుతుందేమో. రెండవ కృష్ణుడు ఏం చెప్పాడు? సాధకుడు స్తోత్రిని బ్రహ్మని ఆశ్రయించాలని చెప్పుకున్నాడు. అది కరెక్టే. కానీ ఈయన జన్మతః జ్ఞాని, అది పుట్టుక లేని జ్ఞాని. ఈయన సంపూర్ణ పూర్ణ దత్తావతారం. ఏ సాధన లేకుండానే అవతార పురుషుడు అయ్యాడు బాబా. 16 సంవత్సరాల పిల్లవాడికి ప్రకటమయ్యాడు. ఇది చెప్పి మనకు అర్థమవుతుంది. అయ్యో నిజుడు పాప. అటువంటి వారి విషయంలో మాత్రం ఇది తగదు. షిరిడీ సాయినాథుడు సంపూర్ణ పూర్ణ దత్తావతారమే. వారి మహాసమాధి కింద కూడా భక్తులకు భౌతికంగా అవసరమైనప్పుడు ఆయన దర్శనమిస్తున్నాడు. ఎవరు చెప్పిన మాటలు ఇవన్నీ? గుణవర మహారాజు చెప్తున్నాడు. గుణవర మహారాజు మాస్టర్ చెప్తున్నాడు. అందుకే మాస్టర్ సంశయాన్ని తీసేసారు కాదు, మన సంశయాన్ని తీసేస్తున్నాడు. మనం బాబాని ఆశ్రయించామంటే మనకి ఏదో ఒక లొసుకుంటుంది ఎవడో చెప్పినప్పటికీ. కాదు అని పద్మ దత్తావతారాన్ని సాక్షాత్తు ఒక మహాత్ముడే సెలవిస్తున్నాడు. బాబా ఉన్నప్పుడు అనేక మంది మహాత్ములు ఆయన కీర్తించారు, మనం చూడలేరు. ఇది ఎప్పుడు జరుగుతుంది? మాస్టర్ గారు విద్యానగరం అంటే 1970 ఆ ప్రాంతంలో జరగవచ్చు. అంటే దాదాపు అదొక 30, ఇదొక 50 సంవత్సరాలు జరిగింది కాబట్టి ఇది మనకి వాస్తవం. కనుక ఆయనకు అభ్యంతరం వర్తించదు. ఇది బాబాకి మాత్రం అక్కడ చెప్పాడే, అఖండాసనం చెప్పినట్టుగా ప్రత్యక్ష గురివే సమాజంలో అనుగ్రహించినాడే. బాబా విషయంలో మాత్రం ఎగ్జంప్షన్. ఎందుకంటే పరిపూర్ణ దత్తాత్రేయ అవతారం షిరిడీ సాయినాథుడు. కేవలం నీ పూర్వ పుణ్య విశేషం వలన నీకు మొదట నుండి వారిపైనే గురుభావం కలిగింది. బాగా నీకు పూర్వపుణ్య విశేషం వలన మొట్టమొదటి నుంచి ఆయన నీ గురువు అనే భావం కలిగింది అంతే. ఒకరు చెప్పలా ఆయన గురువుగా తీసుకోమని. అంటే నీ సంస్కారం వల్లనే ఆయన గురువు అనే భావం స్థిరపడిపోయింది. ఎవడో చెప్తే గురువుగా తీసుకోవడం వేరే, మన మనస్సాక్షి చెప్పినట్టు గురువుగా తీసుకోవడం వేరే. కాబట్టి నిస్సంశయంగా నువ్వు వారిని ఆశ్రయించుకోవచ్చు, వేరొక గురువు నీకు అవసరం లేదు. తీర్మానించాడు. అంటే మన సంస్కారాలను బట్టి మనకి మహాత్ముల యొక్క అనుగ్రహము జరుగుతుంది. అది గుర్తించిన తర్వాత, ఆ మహాత్ముల దగ్గర మన మనసు నిశ్చలమైన తర్వాత ఇంకొక దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు అని చెప్పడం ఉద్దేశం. ఇది ఎవరికి వాడు చూసుకోవాల్సిందే. అంతేగాని ఇదే అందరికీ వర్తించదు. ఆయన చెప్పాడు కానీ బాబా నాకు కూడా అనిపిస్తుంది అని అనకూడదు. నేను ఆయన చెప్పాడు కానీ మాస్టర్ గారికి ఎలా అనిపిస్తున్నాను అనకూడదు. మాస్టర్ గారు మీకు అనిపించవచ్చు, నాకు అనిపించలేకపోవచ్చు. కానీ ఆయన మాస్టర్ గారు అనిపిస్తుంది నేను కూడా పూజించడం కూడా సబబు కాదు. మాట మాస్టర్ గారు చెప్తాడు, రామకృష్ణారెడ్డి గారికి రామభక్తుడు చిన్న రాముడు పూజిస్తుంటాడు. నేను బాబాని గురించి వింటూ ఉండడం వల్ల నాకు బాబాని పూజించాలని అంటాడు రామకృష్ణారెడ్డి గారు విద్యార్థి. ఇప్పుడు మాస్టర్ ఒకటే మాట అన్నాడు, నువ్వు రాముడే కొలుస్తున్నావు అని చెప్తాడు అన్నాడు. అది ఇక్కడ మనం గుర్తించాలి. నీవు పూర్వపుణ్యం వల్లనే నువ్వు ఆ గురువుని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి విశ్వాసాన్ని సడలించవద్దు. నీ విశ్వాసాన్ని అంటిపెట్టుకో. బాబా చెప్పిన మాట ఏదండి, నీ విశ్వాసాన్ని అంటిపెట్టుకో, నువ్వు గమ్యం చేస్తాను బాబా చెప్పాడే. అదే గురువు మాట చెప్తున్నాడు ఇక్కడ. వేరే గురువు ఆసక్తి అవసరం లేదు. ఆ మాటలు ఇంగ్లీష్ చెప్తున్నప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు భక్తుడు గురునాథ మహారాజు గారికి. నేను ట్రాన్స్లేట్ చెప్పా, ఇది ఆయన చెప్పింది. మళ్ళీ నేనేమంటున్నాను, గురునాథ మహారాజు కూడా అటువంటి వాడేనైనా, ఎందుకంటే మాస్టర్ గారు లాక్కోవాలి కదా, నువ్వు మళ్ళీ ఎత్తుకోలేకపోతాడు ఎందుకు. ఆయన కూడా ఇటువంటి వారే, కేవలం వినయం వల్ల ఆయన చెప్పడంలే నన్ను పూజించండి.
నేను కూడా గురువుల శిష్యుని కావడం మంచిదన్న భావం అతని మాట స్ఫురిస్తుంది అన్నమాట. నువ్వు ఎందుకు ఆడాడతావు బాబా అని. ఈయన అటువంటి వాడే అర్థమైంది లేదు మరి. ఆ శిష్యుడు చెప్తున్నాడు అన్నమాట మాస్టర్ గారికి, ఎంత వాడేనైనా ఎంత తక్కువేనా కాదైనా, కాకపోతే ఆయన చెప్పుకోలేక ఇలా చెప్తున్నాడు అని అంటానే, నువ్వు ఈయన కానీ ఆశ్రయించావంటే నీకు ఉపదేశం జరుగుతుంది, అతి వికాసం జరుగుతుంది అని చెబుతుంటే గురువు చుప్రహ అన్నాడు. గమనుడు అంటాడు, నువ్వేంత వాడికి చెప్పింది నువ్వుగా అనేటప్పటికీ మాస్టర్కి అనుమానం వచ్చింది. ఏమని, నేను నిజంగా అటువంటి వాడా, నాకు ఉపదేశం ఇవాటి బాధ్యత తీసుకుంటే మన ఒక తగలాట అనుకుంటున్నాడా, ఇష్టం లేక అలా చెప్తున్నాడా? మాసకాలం వచ్చి మనకు వచ్చినట్టు అనుకుంటాము, నాకు వచ్చినట్టు అనుకుంటున్నావా? ఇష్టం లేక చెప్తున్నాడేమో, లేకపోతే ఎందుకు వద్దంటున్నాడు, లేక నా బెడద ఎలా భరించుకోవడానికి అలా చెప్పారేమో అని అలా ఆలోచిస్తున్నాడు. మాస్టర్ తల ఉంచుకొని పెచ్చగా కనిపించింది, సంస్థలో పడిపోయా. వాళ్ళ శిష్యుడేమో అంత చూడే ఆయనే ఆయన ఆచరించాడు, తక్కువ ఉపదేశం అవుతుందని చెప్పా. చెప్తానే చుప్రహాని ఆయన అంటే నా తగలాట తప్పు వదులుచుకోవాలని అలా అంటున్నాడేమో అని మాస్టర్ గారికి అనిపించింది. అయితే నాకు అనిపించింది అనుకుంటా, మళ్ళీ మీకు అనిపించకపోవచ్చు. వెంటనే అన్నాడు చికాకుగా మాస్టర్ గారు, స్వామి ఇంత ఉదయపూర్వకంగా యథార్థం చెప్పినా అతడు ఇంకా మనసులో కలత పెట్టుకున్నాడు ఏంటి, బులందరూ అంటున్నాడు. యథార్థంగా ఇంత చెప్పినప్పటికీ కూడా అతడు ఎందుకు అనుమానం పెట్టుకున్నాడు? వాటిని లోపల పెట్టుకోకుండా నిస్సంకంగా అడిగి తెలుసుకో, నీ పరీక్షించుకో అని మళ్ళా చెప్పించాడు పక్కన వాడితో. ఎందుకు వాడు ఇంకా తలగాడుతున్నాడు వాడు? చెప్పా ఎందుకని, ఆయన నమ్ముకుంటారా అని. ఆయన నమ్మకకుండా నన్ను పట్టుకుంటాడు ఏంటి అంటే ఎందుకు అనుమానం వచ్చింది? సూత్రం ఆయన ఆశ్రయించావు, ఆయన ఎవరో ఇంత స్థితికి వచ్చావు, మళ్ళీ నీకెందుకు అనుమానం వచ్చింది? నా మీద నన్ను పట్టుకోవాలనిపించింది, అర్థమైంది అనుకుంటున్నా. అది మాస్టర్ ఎవరు ఇక్కడ ఇంత వాస్తవంగా చెప్పారు కదా, ఇంకెందుకు వాడికి అసంతరం అన్నాడు. అయినా నా బుద్ధి వక్రంగానే పనిచేసిందట. కావాలి చెప్తాను అంత వాస్తవం కాదు, ఇదే అపరా మన పూరించుకోవాల్సింది. అపర పరబ్రహ్మ స్వరూపం మనక అపర దత్తాత్రేయ అనుకుంటామా, లేదా సర్వజ్ఞ అనుకుంటామా, సర్వవ్యాపకుడు అనుకుంటామా? అది అనిపించేది. ఇప్పుడు లోపల జరిగే తీరు ఇదే, ఇప్పుడు లోపల జరిగే తీరు ఇది చెప్పిరా నమ్మరు. అదే మాస్టర్ గారు నా ఒకరు పనిచేసేది, నన్ను ఎలా వదిలించుకోవాలని నిశ్చయించుకున్నాక ఎంత అడిగితే మరి ఎలా చెప్తాడు ఇంకా. ఇది మాస్టర్ గారు ఆయన వదిలిపోయాడు. ఎంత చెప్పినా మాత్రం నా మాట్లాడి పోతాడు ఆయన అని ఎందుకు సమాధానం చెప్తాడు అని మళ్ళీ ఈయన్ని దొంగతనాడుగా మనకు అనిపిస్తుంది. సైట్గా ఈ సంగతి ఈ రూట్లో పోతే చెప్పడు, ఇంకో రూట్లో పోదాం అనుకోండి. మాస్టర్ గారు మేధావి కదా, మాస్టర్ గారు మనం మేధావులు, ఆయన మేధావులు దొంగతడే పోదాము అనేసి పెట్టిన్నాడు. స్వామి నాకు మొదటి నుంచి ధ్యానం ఎలా చేయాలో ఎవరు చెప్పలే, నేను చేస్తున్నదేమో సరిగా నాకు తెలియదు, మీరు స్పష్టంగా నాకు అడగడం చేత కాదు, కానీ మీరే నా మీ దయతో అంత దృష్టితో చూచి తగిన సవరణలు ఇస్తే ఆ ప్రకారంగా నేను ధ్యానం చేసుకుంటా అంటే వాళ్ళ వేసాడనరా చిక్కతదేమోననేసి. నేను చెప్పాడు నాకు ధ్యానం తెలియదు స్వామి, నేను చేసేది కరెక్టో నాకు తెలియదు,
కాబట్టి మీరు అంతర్దృష్టిలో చూడండి, అంటే నా సంస్కారాలు చూడండి. చూసి మీరు కానీ నా తప్పులు చెప్తే నేను సవరించుకుంటాను అన్నాడు. ఇలా అడగడం మాస్టర్ ఉద్దేశం ఏంటంటే, నాకు ఉపదేశం ఇవ్వడం ఇష్టం లేక అలా చెప్పుంటే ఎవరు గుణధర్మరాజు నాకు తగిన సవరణ లేవో వాళ్ళు చెప్పరు. నాకు ఇష్టం లేక చెప్పడం ఇష్టం అంటే సవరణలు ఆయన చెప్పడు. అలా కాకుండా చెబితే ఆయన నాకు ఇష్టం చేసినట్టు గుర్తు, అంటే నాకు ఉదయం చేసినట్టు గుర్తు. అటువంటి సంశయాలతో ఆయన నమస్కరించారు మాస్టర్ గారు. వెంటనే ఆయన ఎంతో ప్రీతితో అంటున్నాడు, ఇతడు షిరిడీ నుంచి వస్తున్నాడు సాయిబాబా మనిషి. ఎవరిని? మాస్టర్ గారిని. సంశయమే లాడుతామా వద్దా అనుకుంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇది అనేసిన తర్వాత ఇతడు సాయిబాబా సంబినవాడు, సాయిరాజు పెట్టాడు, తెలిసిందా అని పక్కన వాళ్ళు చెప్పాడు. ఇంకేం చెప్పాలి జ్ఞానం గురించి? ఇంకా అతను సంబంధించిన వాడు, నేను మధ్యలో జోక్యం చేసుకునేది. జోక్యం నేనెవరిని? అతను వాడి బిడ్డ అని పక్కన వాడు చెప్పేటప్పటికి వెంటనే నమస్కారం పెట్టాడు. ఇంకా ఏదో మరాఠీలో ఏదో చెప్తూనే ఉన్నాడు. ఏదో మధ్యలో శ్రద్ధ, కటింగ్ శబ్దాలు వినబడ్డాయట మాస్టర్ గారికి. అంటే సరిగ్గా అర్థం కానిలో ఉండింది. ఆ మాట ఏంటంటే, ఇతడు బ్రహ్మచారని, ఉద్యోగం చేస్తున్నాడని, డబ్బు అంటే లెక్కలేదని, మహాత్మ కోసం ఎక్కువ ఖర్చు పెడుతుంటాడని చెప్తున్నాడట వాళ్ళకి. ఎవరు? ఈయన గురించి. అప్పుడు భక్తులు అవేమీ చెప్పలే. చివరికి స్వామి నేనేమైనా అడగలిస్తే నిస్సంకోచంగా అడగవచ్చని చెప్పారు. ఎక్కడ చిక్కలైన చిక్కడ దొరకలాగా గుణధర్మరాజు గారు, నువ్వు ఆశించిన ఆయన మరి ఆయన వదిలేసి మరి ఇంకో బాల్యం ఎందుకు పట్టుకుంటావు నువ్వు, ఆయన సామ్రాటు అని చెప్పడం ఉద్దేశం. అందుకే ఇతడు సాయిబాబాకు చెందినవాడు, సాయి అతడు పెట్టాడు ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తప్ప ఇంకెవరు ఉన్నారు? సాయిరాజు బిడ్డవి, నువ్వు ఈ విషయంలో ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు. అంటే సాయినాథుని ఆశ్రయించిన తర్వాత మీకు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఎందుకంటే నేటి యుగానికి నేటి కలియుగానికి ఆయన జీవిత విధానం ఎంతో ఆదర్శం. త్రేతాయుగంలో రాముని యొక్క జీవిత విధానం ఏ విధంగా అయితే మానవులకి ఆదర్శప్రాయంగా ఉందో, ఇప్పుడు ఈ రోజుల్లో షిరిడీ సాయి దగ్గర జీవితం అన్ని మతాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని వర్గాల వారికి. రామాయణం అంటే ఒక హిందూ అనే పదం వచ్చేస్తుంది అక్కడ. కానీ సాయి లీలామృతం మాత్రం అందరికీ సంబంధించింది. కాబట్టి ఆ సాయి అనుగ్రహం వలన సరిగ్గా సమయానికి సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన శ్రీ ఆనందమయ మాత ఇప్పుడు ఈ అయ్యనగరంలోనే ఉన్నారు అని చెప్పాడు. దీనికి డౌట్స్ అని క్లియర్ చేయాలి కదా. ధ్యానం కింద వాళ్ళు పట్టుకోవాలనుకుంటున్నాడే. కాబట్టి ఆయన దయ వల్లనే నీవు సాక్షాత్తు ఇక్కడ ఆనందమైతే ఉన్నారు. ఇంకా నువ్వు ఆయన పెట్టయిన నువ్వు ఎవరిని ఏమి అడగవసరం, నీకు ఏమి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వం ఆయనే, ఆయన చూస్తాడు. నీకేం అవసరం? అది నీకు ధ్యానం సవరణలా ఆయన చూపిస్తాడు. ఇప్పుడు ధ్యానం సవరణలుగా దాన్ని అడిగింది మాస్టర్ గారు. నువ్వు ఒకరు అడగాహోరంలే, సవరణలు కూడా నువ్వు అడగాహోరంలే. నీకు సవరణలు ఉంటే ఆయన ఏదో ఒకరు కూడా తెలియజేస్తాడు. ఆ తెలియజేసాము ఇప్పుడు వచ్చారు. సాయిరాం అనుగ్రహం వల్ల ఆనందమయ మాత్రం ఇప్పుడు ఈ నగరంలో ఉన్నారు. మేము కూడా వారిని దర్శించుకున్నాం. నువ్వు ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఆయనవి దర్శించు. ఆమె సన్నిధిలో నీకు చేతనట్లు ధ్యానం చేసుకో. నువ్వు నోరు విప్పి ఏం మాట్లాడక్కర్లేకుండానే నీలో జరగల సవరణ అది జరిగిపోతుంది. ఎంతటి అభయంగా ఉండేది అర్థమైందో కాలేదు. మరి సాయి అని బిడ్డ నువ్వు ఎవరిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. ఆయన అనుగ్రహం ఉంది. నీలో ఏ లోటుపాటులు ఉన్నా నువ్వు నోరేసి అడగాల్సిన అవసరం లేదు. ఆయనే అన్నీ సవరణ చేస్తాడు.
ఆయన అనుగ్రహం వల్ల ఇప్పుడు పరమాస్వరూపుడు ఆనందమయమని ఇక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళు, ఏం మాట్లాడద్దు, నీకు తోచినట్టు ధ్యానం చేసుకో. అక్కడ ఏదన్నా సవరణ ఉంటే అది అక్కడే జరిగిపోతుంది. అంతే. ఆ మాట అంటేనే మాస్టర్ గారికి అప్పుడెప్పుడో రెండోసారి దర్శనం అడిగాడు. ఒళ్ళు కాస్త జలధరించింది మాస్టర్ గారి, జిల్లైంది. ఏంటి చూడాలి అనుకున్నాడు అన్నది మాత్రం. అది జీవితంలో అనుకోలేదు. ఏదో ఒక మిషన్ పూనాకి రావడం, ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళడం, ఆ విద్యార్థి ఉంటే ఈ దశలన్నీ లేవు. మాట్లాడుంటాడు, వెళ్ళుకుంటాడేమో. ఆ విద్యార్థి లేకుండా చేయడం, పూలంగడి దగ్గర రావడం, వాడి అడ్రస్ చెప్పడం, స్వామి దగ్గరికి రావడం, ఆయన సరిగిన ఈ మాస్టర్ గారి సందేహానికి సమాధానం ఇవ్వడం, ఆనందమయ మాత్రాన్ని రెండోసారి దర్శనం కలిగింపచేయడం. వీటి అంతటి వెనక ఎవడు? ఆయన సాయినాథ్. అది గుర్తుపెట్టుకుంటే నీ వల్ల వచ్చాను, నువ్వు చెప్తే అయ్యాము, ఆజాతి మాదు, మా జీవితం ఇది, మా జీవితం అది అని మాత్రం ఉండదు. హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. స్వస్థంగా వచ్చాడు. ఆయన దర్శించుకోవచ్చు. అకస్మాత్ ఎలా ఆశ్చర్యపోయాడు. పూనా మీద వెళ్ళమని శ్రీలో నాకు ఎందుకు బలంగా ప్రేరేపించారో ఇప్పుడు అర్థమైంది. నైమిషారణ్యంలో వారి దర్శనము, ఆశ్రయము ప్రసాదం నన్ను కోరాను. అది ఇప్పుడు జరగబోతుంది. అంటే దర్శనం చేసుకుంటున్నాడు. మన పైకి వాళ్ళకి ఎవ్వరూ సంబంధం ఉండదు. సూత్రధారి ఒకడున్నాడు, ఆయనే మనం నడిపించేది అని గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సరే ఆనందం ఎక్కడున్నారా అని అడుగుతున్నప్పుడు పక్కనే ఒకడు వచ్చి, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళొస్తున్నా, రా నీకు చూపిస్తాను అన్నాడు. అక్కడ ఆయన ఉన్నాడు, నేను చూపిస్తానన్నాడు. సరే ఆయనతో పాటు వెళ్ళాడు. వెళ్తూ స్వామి చెప్పాడు, తప్పకుండా తీసుకెళ్ళైనా తీసుకెళ్ళు, నీకు అదే మహాపుణ్యం. అంటే ఒక మహాత్ముని దర్శింపడించే కాలపడిన వాడికి కూడా ఇది కూడా పుణ్యాల్లో ఒక భాగము. మనం బెట్టగా పెట్టిన చోటు చూపించామనుకోండి, అది పుణ్యం. ఆడి పుణ్యుడైనా అనిపించాడు. సరైన మాస్టర్ గారు వెళ్ళాడు. వెళ్తేనే అదొక పెద్ద వాతావరణం. పెద్ద పార్కులో ఒక ఇల్లాగా ఉంది, ఒక చిన్న కుటీరం ఉంది. దాని దూరంగా షామియానాలు, అమ్మకు వేదిక మీద కూర్చున్నారు, దాన్ని భజన చేస్తున్నారు. కానీ ఒక పావు గంటలో అమ్మ కుటీరంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇంకెలా అడిగితే అమ్మ పిలిస్తే తప్పల వల్ల అవకాశం ఉందా, ఆ పిలిస్తే లోపల పోవాలా అని అంటున్నారు. సరే ఇంకా వేరే అవకాశం లేదని చెప్పారు. ఆమె వచ్చి 2 రోజులు అయింది, నగరానికి అన్నారట. ఆ తీసుకుని వచ్చి కొంచెం ధ్యానం చేసుకున్నాడట. ఇద్దరు తిరిగి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చేసారు. ఎవరి తిరిగి అమాసంగా వచ్చేసారు. దర్శనం కలిగింది అంతే. వెంటనే ఏమైనా దర్శించావా అని అడిగాడు. దర్శించాను, కానీ అమ్మతో మాట్లాడే అవకాశం నాకు లేదన్నాడు. ఆమె దర్శనమే చాలు, ఆ దివ్యపరి చూపు ఒక్కటి చాలు, మన జన్మధన్యం. ఇంకా కొరత ఉంది కదా, ఎదురు దిగులు పెడతావు. వాళ్ళు నీ సాయి, మన సాయి చూస్తే చాలు. మనం చూడలేకపోవచ్చు, వాళ్ళ చూపు మన వైపు ఉంటుంది. అది చూసే చాలు, మన జన్మ ధన్యం. మహాత్ముల యొక్క చూపు మన మీద పడడమే వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంది అని చెప్పడం. ఇదే విషయంలో భరద్వాజ మహర్షి గారు గొడవమూడి వెంకటేశ్వర గారు ఇక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు పూరిపాకలో ఉన్నారు వెంకటేశ్వర గారు. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన పడుకొని ఉన్నాడు. ఆ పాకలో పడుకున్నాడు. ఆ వెళ్ళిన వాడు కూర్చొని ఒక అరగంట గంట సేపు ధ్యానం చేసుకుంటుంటాడు, ఏదో నామస్మరణ చేసుకుంటున్నాడు. చేసుకుంటానే స్వామి పైకి లేచాడు. లేచిన తర్వాత అలాగే చూస్తూనే ఉన్నాడు, ఏం మాట్లాడలే. సరే అంతా ఒక అరగంట తర్వాత వీడు వచ్చేసిన తర్వాత మాస్టర్ గారు చెప్పాడు,
మాస్టర్ గారు వెంకటేశ్వర ఏం మాట్లాడలేదు మాస్టర్ గారు. సరే జరిగింది చెప్పురా అన్నాడు. ఆ వ్యక్తి చెప్పినప్పటికీ నేను వెళ్ళాను, స్వామి ముసుగు పడుకొని ఉన్నారు. కొంతసేపటికి లేచి కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడంటే ఇప్పుడు సమాధి మందిరంలో ఉంది కదా గొలంగమడిలో, అట్లా కూర్చున్నాడు. అట్లా కూర్చొని అలాగే చూస్తూనే ఉన్నాడు. నేను వచ్చేంత వరకు అన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన చూపు వాడి మీద పడింది, నీ మీద పడింది కదా, అదే చాలు, అదే వారి సంపూర్ణ అనుగ్రహం అని మాస్టర్ గారు ఆ వ్యక్తికి చెప్పారట. అంటే మహాత్ముల యొక్క సన్నిధులు వెళ్ళగానే ఒకరితో మాట్లాడారు, మనతో మాట్లాడలేదు అని ఎటువంటి నిరుత్సాహించడం లేదు. ఆ స్థలం ప్రదేశి వెళ్ళడమే మహాభాగ్యం. వారు చూపు మన మీద పడడమే ఎంతో ఎంతో అదృష్టమని మాస్టర్ గారు ఈ సందర్భంగా మనకి తెలియజేశారు. ఇది మాస్టర్ గారికి గుణోన మహారాజు దక్కిన సద్గోష్ఠి అందామా లేదా అనుగ్రహం అందామా? గుణోన మహారాజుతో మాస్టర్ గారి యొక్క సద్గోష్ఠి అన్నా కూడా ఒకటే. ఇందులో ఏదైనా తీసుకొని గుణోన మహారాజు మాస్టర్ గారికి బాబా తత్వం ఏ విధంగా చెప్పాడో ఆ విధాన్ని మనం గ్రహించి బాబాని ఆశ్రయించడం మన పురదల సుఖదను భావించి ఆయన సంపూర్ణ శరణాగతి చెందుతాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री आनंदमय माता की जय. गुरुदेव दत्त.